వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం చాలా సింపుల్ గా ఒక 5 minutes లో డ్రై మ్యాంగో పౌడర్ లేదా ఆమ్చూర్ పౌడర్ తోటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ గా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఇక్కడ చూడండి ఒక చిటికెడు ఇంగువ. ఈ ఇంగువ వేసిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఈ పోపు దినుసులు వేసిన తర్వాత ఒక సెకండ్ ఫ్రై చేయండి. ఆవాలు కొంచెం చిట్పటాన్నివ్వాలి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఇవి వేసుకొని ఈ పల్లీలు కొంచెం వేగాలండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు మనకి వేగుతాయి. సేమ్ ఇది చాలా సింపుల్. మీరు పులిహోర ఏ విధంగా అయితే చేసుకుంటారో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. కాకుంటే మనం చింతపండు, నిమ్మకాయ పులుసు వీటికి బదులుగా డ్రై మ్యాంగో పౌడర్ వేస్తాం, అంతే అండి తేడా. ఇలా ఈ పల్లీలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, లేదా రైస్లో అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం కలపండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 1 కప్పు రైస్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు డ్రై మ్యాంగో పౌడర్, ఈ డ్రై మ్యాంగో పౌడరు దీనికి క్వాంటిటీ ఏం లేదండి, కొంచెం వేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత పులుపు సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చేతిలో వేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ చూసారంటే మీకు పులుపు సరిపోయిందా లేదా అని తెలుస్తుంది. ఇంకొంచెం పడుతుందండి పౌడరు, ఇంకొంచెం యాడ్ చేశాను. ఇంకొంచెం వేసుకొని ఇంకొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా ఇక్కడ చూడండి సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా సన్నగా తరిగి వేసుకోవడం వల్ల మీరు ఏ పులిహోరలు అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు అలా ట్రై చేసి చూడండి. కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, డ్రై మ్యాంగో పౌడర్ తోటి పులిహోర చాలా సింపుల్ గా ఒక 5 minutes లో ఎలా చేసుకోవచ్చో. టేస్ట్ బాగుండదేమో అనుకోవద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామిడికాయ పులిహోర ఎలా అయితే చేసుకుంటామో అదే టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన షెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.